మహిళలను అవమానించే పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మనం తీసుకునే నిర్ణయం తల్లికి చెప్పగలమా లేదా అని ఆలోచించి ముందుకెళ్లాలని సూచించారు. కర్ణాటకలో పర్యటించిన లోకేష్ చంద్రబాబు అరెస్టు వేళ అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటించారు. సింధనూరు హోసళ్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ఆవిష్కరించారు. కష్టకాలంలో అండగా నిలిచిన కర్ణాటకలోని తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే వారి ముందుకొచ్చినట్లు లోకేష్ తెలిపారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా చల్లగా ఉండాలన్నదే తెలుగుదేశం నినాదమన్నారు. అందుకోసం పసుపు జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడే బాధ్యత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తీసుకున్నారని, అనకాపల్లికి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రావడానికి ఆయనే కారణమని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని మీరు నడిపించారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆయన పునాది ఎవ్వరూ కదిలించలేరు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. మహిళలను అవమానించేలా ఉన్న తెలుగు వాడుక పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. కర్ణాటక హోసళ్లి క్యాంపులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ప్రారంభించారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది తల్లికి చెప్పగలమా లేదా అని ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు వాడక భాషలో మహిళలను అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్నిసలు కష్టపడి అనుకున్న దాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. కర్ణాటకలో లోకేష్ కు స్థానిక తెలుగు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు. యువగళం జెండాలు చేతబట్టి జై లోకేష్ అంటూ హోరెత్తించారు. లోకేష్ తో సెల్ఫీల కోసం మహిళలు ఉత్సాహం చూపించారు. లోకేష్ రాక సందర్భంగా రాయచూరు జిల్లా సింధనూరు నుంచి ఎంజీ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.